హలో ఎవరీవన్, కాంతా మూవీ భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది. అయితే ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ మూవీ కోట్లు మెట్లు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. సో దానికి కారణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. ఎస్ సార్, ఏంటి సార్ ఇప్పుడు ఈ మూవీ కోర్టు మెట్లు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది, ఎందువల్ల అంటారు? యాక్చువల్గా ఈ కాంతా సినిమా ఏదైతే ఉందో, ఈ కాంతా సినిమా దుల్కర్ సల్మాన్ తర్వాత వీళ్ళు కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ కలిసి ఒక సినిమా ప్లాన్ చేశారు. దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్గా కూడా దీనికి కొంత పార్టిసిపేషన్ ఉంది. తర్వాత రానా వీళ్ళందరూ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి రానాలో కూడా దీంట్లో ఒక స్పెషల్ క్యారెక్టర్లు కూడా కనిపించబోతున్నారు. పైపెచ్చు దీంట్లో కూడా ఇంకొంత భాగస్వామ్యం ఉంది. అయితే ఇది కాంతా ట్రైలర్ చూస్తే మనకి చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే దర్శకుడు లేనిదే సూపర్ స్టార్ అవ్వడు. ఒక దర్శకుడు సూపర్ స్టార్ తయారు చేయగలడు, కానీ ఒక సూపర్ స్టారు మంచి దర్శకుడిని తయారు చేయగలడా లేదా అనేది చాలా మంది కష్టమని వాదిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మహానుభావుడు ఎవరు, దాసనారాయణరావు గారు, దర్శకరత్న దాసరి గారు బతుకున్న రోజుల్లో ఆయన అలాగే చెప్పేవారు. ఒక దర్శకుడు తలుచుకుంటే స్టార్ను చేయగలడు, బట్ దర్శకుడు వల్ల స్టార్ లేదు, బట్ స్టార్లకి ఇంపార్టెన్స్ పెరిగింది, దర్శకుడికి కెప్టెన్ ఆఫ్ ది షిప్ కి వాల్యూ లేదు అన్నట్టు కూడా చాలా సందర్భాలను వ్యాఖ్యానించారు ఆయన బతుకున్న రోజుల్లో. సో ఆ ట్రైలర్ ఆశాంతం చూస్తే మనకు అదే అనిపిస్తుంటుంది. అంటే ఎవరైతే లిఫ్ట్ ఇచ్చి తీసుకొచ్చారో వాళ్ళని తలదన్నేలాగా స్టార్ గా మారాడని, ఆ స్టార్ అనేవాడు దర్శకుడికి పట్టించుకోకపోయినా, దర్శకుడిని పట్టించుకున్నా, దర్శకుడికి లిఫ్ట్ ఇద్దామని చూసినా దర్శకుడికి ఈగో అడ్డొచ్చి నేను చేస్తే నువ్వు ఎంత వాడవు, ఇప్పుడు నువ్వే నాకు హెల్ప్ చేస్తావా అనే స్థాయిలో ఈగోలతో పోయి దర్శకుడు ఇబ్బంది పడ్డాడు. ఇట్లాంటి ఒక కథనంతో వచ్చిన కాన్సెప్టే కాంతా. అంటే ఆల్మోస్ట్ ఆల్ 60s 70s లో జరిగిన స్టోరీ, బ్లాక్ అండ్ వైట్ సినిమాల టైంలో జరిగిన ఒక స్టోరీ లాగా రాసుకున్నారు. అయితే ఇది ప్రమోషన్స్ లో రానా కూడా కేరళ, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ తిరుగుతున్నారు దుల్కర్తో పాటు. తమిళనాడులో ప్రమోషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇది తమిళనాడులో ఒక బ్లాక్ అండ్ వైట్ టైంలో ఒక మంచి దిగ్గజ నటుడు తాలూకా స్టోరీ. దానికి సేమ్ అదే స్టోరీ ఇప్పుడు ఈ రీమేక్ స్టోరీలు దాన్ని ఏమంటారు, సెలబ్రిటీల కథల్ని రీమేక్ సినిమాలుగా తీసే ప్రస్తుతానికి ట్రెండ్ నడుస్తుంది కాబట్టి దాన్ని ఈ విధంగా వాడుకుని చూపిస్తున్నారు. ఎందుకంటే బాలయ్య గారు కథానాయకుడు తీశారు అన్నగారి సినిమా, తర్వాత మహానటి సావిత్రి గారిని తీశారు. ఇలాంటి వస్తున్న ఈ నేపథ్యంలో ఇది కూడా ఒక తమిళ్ స్టార్, ఒకప్పుడు సూపర్ స్టార్ సినిమా అనేది అక్కడ తమిళ మీడియాలో కోడై కూయడం, ఇది మొత్తానికి స్ప్రెడ్ అయ్యి ఆఖరికి ఎవరిని బేస్ చేసుకొని అయితే సినిమా తీశారనుకుంటున్నారో ఆయన మనవడు చెన్నై మద్రాస్ హైకోర్టులో కేసు పిటిషన్ వేశాడు. ఓకే, ఆ హీరో ఎవరు అంటే ఇప్పుడు తమిళనాడు అంతటా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటంటే ఎంకే త్యాగరాజ్ భాగవతార్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అంటే ఆల్మోస్ట్ ఆల్ పౌరాణిక చిత్రాలకి మంచి మంచి గెటప్లకి పెట్టింది పేరు. ఎంజీఆర్ గారు ఈయన పోటాపోటీగా ఉండేవారు. బట్ తదనంతర కాలంలో ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు రెండు కళ్ళుగా ఇండస్ట్రీకి ఎదిగారు. ఇక్కడ మనకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు లాగా. అంటే మధ్యలో మనకి ఎన్టీఆర్ గారి తర్వాత ఏఎన్ఆర్ కాంతారావు గారు కూడా ఒక పౌరాణిక సినిమాలకు మంచి పెట్టింది పేరుగా ఉండేవారు. బట్ లాస్ట్ లో కాంతారావు గారు చాలా అవకాశాలు లేక కూడా ఇబ్బంది పడ్డారని మనం చూసాం కొన్ని రకాల వార్తల్లో. సో అక్కడ కూడా ఎంజీఆర్, శివాజీ గణేశన్ తర్వాత ఆ స్థాయి స్టార్డమ్ ఉన్న వ్యక్తి ఈ భాగవతారు. బట్ వీళ్ళకన్నా ముందు జనరేషన్ అని కూడా కొంతమంది అంటారు. మరి ఎంతవరకు తమిళ ఇండస్ట్రీ గురించి మనకు తెలియదు. సో ఆ భాగవతార్ మనవడు అతను త్యాగరాజు భాగవతారికి త్యాగరాజ్ అన్నట్టు ఈయన పేరు మనవడు. ఈయన తాతగారి స్టోరీని వాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే కాన్సెప్ట్ ని తీసేశారు. కాకపోతే ఎప్పుడైనా సరే ఏ సినిమా తీసినా, ఎవరి స్టోరీని అనుకరించి తీసినా వాళ్ళ ఔన్నత్యం తగ్గిపోకుండా ఉండేలా తీస్తే బాగుంటుంది. అంటే వాళ్ళ ప్రతిష్టకి భంగం కలిగించకుండా, వాళ్ళ వ్యక్తిత్వానికి భంగం కలిగించకుండా, వాళ్ళ ఔన్నత్యం తగ్గకుండా తీస్తే ఎవరు ఇబ్బంది పడరు. ఒకవేళ ఔన్నత్యం తగ్గించేలా తీసి చూపిస్తే చాలా విమర్శలు వస్తాయి. పైపెచ్చు దాని మీద ఎలాంటి కోర్టులు దావా వేయడం కూడా జరుగుతుంది, పరువు నష్టం దావా వేయడం. ఇప్పుడు మహానటి సావిత్రి స్టోరీ తీసుకోండి, మహానటి అని సినిమా తీశారు. ఆవిడ కొన్ని రకాల ఇబ్బందులు ఫేస్ చేయలేక చివరిగా తాగుడుకు అలవాటు పడాలన్నట్టు కూడా సినిమాలో చూపించారు. బట్ వాస్తవానికి నిజ జీవితంలో కూడా అది ఉందట. కానీ
ఆవిడకి గురించి అందరూ అంత గొప్పగా కీర్తిస్తూ మహానటిగా చెప్పిన తర్వాత ఆవిడకున్న మైనస్ ని ఎందుకు సినిమాలో చూపించాలి Yes. అనేది కొంతమంది అభిప్రాయం. అంతే కదా. Hmm. ఇప్పుడు ఒకసారి శ్రీశ్రీ గారి గురించి, మహానుభావుడు శ్రీశ్రీ కవి గారి గురించి ఒక తోటి కవో లేదంటే ఒక అభిమానం అన్నాడంట. శ్రీశ్రీ గారు అద్భుతంగా రాస్తారు కానీ ఆయన ఎప్పుడు సిగరెట్లు కాలుస్తూనే ఉంటారు, మందు తాగుతూ ఉంటారు, స్టేజ్ మీదకి ఎక్కినా కూడా మందు తాగి ఒక పెగ్గేసుకుని పైకి వస్తారు, ఎప్పుడు సిగరెట్లు కాలుస్తూనే ఉంటాడు, ఆలోచిస్తూనే ఉంటాడు అని అంటే, అప్పుడు పక్కన ఇంకోడు అన్నాడంట, ఆయన రచించిన అద్భుత కావ్యాలని, ఆ మహాప్రస్థానం లాంటి అద్భుత కళాఖండాలని వదిలేసి ఆయన వాడి పడేసిన సిగరెట్ పీలికలు ఎందుకు ఏరుకుంటున్నారు మీరు అన్నాడు. Yes. అది కదా అసలైంది పుస్తకం. అవును. అది చేసుకో, నువ్వు నీ జీవితాన్ని బాగుపరుచుకో, అతను వాడి పడేసిన సిగరెట్ పీలికలు ఎందుకు ఏరుకుంటావు. అలాగా ప్రతి ఒక్కరిలో కూడా ఒక పర్సనల్ ఉంటుంది. సో ఆ పర్సనల్ ఎందుకు చూపించారు అనేది చాలా విమర్శ వచ్చింది. మేబీ పెద్ద ప్రొడ్యూసర్ గారు బ్యాక్గ్రౌండ్ అవ్వడం వల్ల ఏదో మొత్తానికి నడిచిపోయింది. అలాగే ఇక్కడ కూడా మైనస్ గా చూపించారు నిజ జీవితంలో. అంటే వాళ్ళ మనవుడు ఇచ్చిన పిటిషన్ ఏంటంటే, తాతగారు చాలా ఇబ్బంది పడ్డారు, చివరి స్టేజ్లో అవకాశాలు లేక, ఛాన్సులు రాక ఇబ్బంది పడ్డారు, చాలా భేద పరిస్థితి అనుభవించారు అనేలా చూపించారు. అదేం లేదు, మా తాతగారు ఇప్పటికీ శ్రీమంతుడిలాగే ఉన్నారు, శ్రీమంతుడిలాగే బతికారు. బట్ కనీసం మాకు ఒక మాట ఏం చెప్పాలి, లేదా ఆయన ఔన్నత్యం దెబ్బతినకుండా ఉండేలాగైనా సినిమా తీయాల్సింది, ఇలా చేశారని చెప్పి వేస్తే కోర్టు కూడా దాన్ని స్వీకరించిందట. ఓకే, మూవీ ఏమన్నా ఆగిపోయే అవకాశాలు ఏమన్నా అది ఉంటాయా సార్? తెలీదు. లేకుంటే changes ఏమన్నా ఇప్పుడు చేస్తారంటారా? 14 ఇప్పుడు రిలీజ్ ఉంది. అవును. బట్ అది 18వ తేదీ లోపు వివరణ ఇవ్వమని చెప్పిందట కోర్టు. హీరోగా దుల్కర్ సల్మాన్ కి వీళ్ళకి 18 అంటే ఈలోగా రిలీజ్ చేస్తారా చేయరా? మీరు 18 వరకు టైం అన్నారు కాబట్టి ఈలో స్టే, మీరు వివరణ ఇచ్చే వరకు స్టే అన్నారు అనుకోండి, రిలీజ్ చేయకూడదు. సో దీని మీద వివరణ ఇవ్వండి అన్నారు అంతే. సో రిలీజ్ చేసి వివరణ, లేదా ఒక్క తమిళనాడు వరకు ఆపేస్తారా, లేదా అన్ని భాషలు రిలీజ్ చేస్తారా అనేది మనకు తెలియదు. ఓవరాల్ గా చూస్తే అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఈ దర్శకుడు ఎలా చేస్తాడంటే, కొన్ని మంచి మంచి ఎలిమెంట్స్ అన్ని తీసి కలెక్ట్ చేసుకొని దాంట్లోంచి ఒక అవుట్పుట్ తీసుకుని కథగా రాసుకుంటాడు. సో అవి కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవిత చరిత్రలకు పోలి ఉంటాయి, ఆ కథలు సిమిలర్ గా ఉండొచ్చు కాక. బట్ అందుకే ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి సినిమా కూడా ఇందులోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు, ఎవరిని ఉద్దేశించినవి కావు అని రాస్తున్నారు. అంటే ఇన్ కేస్ ఏ ఒక్క సీన్ కానీ, ఇప్పుడు జనరల్ గా ఇన్స్పిరేషన్ పొంది డైరెక్ట్ చేసేది వేరు, కాపీ కొట్టేది వేరు. కాపీ అంటే యాజ్ ఇట్ ఈజ్ దించేస్తాడు, బట్ ఇన్స్పిరేషన్ అనేది దాన్ని ఒక లాజిక్ గా తీసుకొని దాన్ని అదే లాజిక్ అప్లై చేసి వేరేలాగా టేకింగ్ చేయడం అనేది ఇన్స్పిరేషన్ కింద వస్తుంది. సో చూద్దాం మరి 18 లోపు ఎక్స్ప్లెనేషన్ ఇమ్మన్నారట. ఈలోగా 14 ఎల్లుండే వచ్చేస్తుంది, రిలీజ్ అయిపోతుంది రేపు ఎల్లుండో. సో అక్కడ తమిళనాడులోనే బ్రేక్ చేసి ఆపుతారా, లేదా మొత్తానికి ఆపుతారా అనేది వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.